ఎదుటివారి మతాల్ని, ఎదుటివారి భక్తిని కించపరిచే హక్కు ఎవ్వరికీ లేదు. అర్థమవుతుందా? మీ భక్తి మీకుంటే వాళ్ళ భక్తి వాళ్ళకుంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకేళ మేము పీల్చే గాలి మీరెందుకు పీల్చుతున్నారు? మేము తాగే నీరు మీరెందుకు తాగుతున్నారు? మేము తినే తిండి మీరెందుకు తింటున్నారు అంటే అది కరెక్ట్ కాదు కదా! ఎందుకంటే కష్టం మీద బ్రతుకుతున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. కష్టం సంపాదించిందే ముద్ద కూడా నోట్లోకి వెళ్ళదండి. ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే అది మన కష్టార్జితం అయ్యి ఉంటది. హిందూ దేవుళ్ళొచ్చి చెప్పారా అండి? పూజ చేసుకునే వాళ్ళని అడుగుతున్నాను. హిందూ దేవుళ్ళొచ్చి గొర్రె బిడ్డల్ని అవమానించండి అని చెప్పారా? చెప్పలేదు కదా! అలాగే యేసు ప్రభు వచ్చి హిందువుల్ని కించపరచండి అని చెప్పారా? ఏ దేవుడు చెప్పడండి. మతాన్ని కించపరచు, నువ్వు ఈ మతాన్ని కించపరచు అని. మనుషుల మనస్తత్వాలే అలా ప్రేరేపిస్తూ ఉంటాయి. నేను ఒక్కటే చెప్తున్నాను, కష్టపడితేనే ఈ రోజుల్లో బ్రతకగలం. కష్టాన్ని నమ్ముకోండి చాలు, మనుషుల్ని కించపరచొద్దు. నా మాటల్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఎందుకంటే నేను చెప్పేది కరెక్టో కాదో నాకు తెలియాలి కదా. బాయ్.